కార్తీక పురాణం 2వ రోజు 2వ అధ్యాయంగా చెబుతూ ఉన్నారు. జనక మహారాజు గారు చేతులు ఒగ్గారు, నమస్కారం చేసి వశిష్ఠ మహర్షి గారిని అడుగుతున్నారు, స్వామి కార్తీక పురాణం వైభవం చెప్పండి ఓ మహర్షి అని అడుగుతూ ఉన్నారు. శివాలయంలో శివుడికి ఎదురుకుండా నంది ఎలా అయితే ఉంటుందో, గురువులు ఏం చెబుతారో మనం ఆచరించాలి అనేటువంటి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేస్తూ ఉన్నప్పుడు యథా చిత్తం తథా వాక్చ యథా వాచస్తథా క్రియా, మనసులో అనుకున్నది అది బయటికి చెబుతూ దానిని ఆచరించాలి. చిత్తే వాచి క్రియాయాం చ సాధూనాం ఏకరూపత, సాధువులు, ఋషులు, గురువులు, పండితులు, సన్యసించినటువంటి వారు, అవధూతలు, యతీంద్రులు, వారు మనసులో అనుకున్నది బయటికి చెబుతూ అది ఆచరిస్తారు.